अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రీయాజుషం. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావేలో ఈరోజు 20వ పాసురాన్ని అనుసంధిద్దాం. ముప్పత్తు మూవరమరర్కు మున్ సెన్ను కప్పం తవిర్க்கும் కలియే துயிலெஜாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெஜாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமரங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலெஜாய் உக்கமும் தட்டொழியும் தந்து உன்மணாளனை இப்போதோ ఎమ్మై నీరాటు ఏలోరంబావాయ్. 33 కోట్ల అమరరులకు వారికింకనూ ఆపద రాకముందే పోయి యుద్ధభూమిలో వారికి ముందు నిలిచి వారికి శత్రువుల వలన కలిగడి భయమును తొలగించడి బలశాలి మేల్కొనుము. ఆర్జవము గలవాడా, రక్షణ చేయ స్వభావం గలవాడా, బలము గలవాడా, ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కలిగించువాడా, నిర్మలుడా మేల్కొనుము. బంగారు కలశముల పోలిన స్తనములను, దొండపండు వలె ఎర్రని పెదవియును, సన్నని నడుమును గల ఓ నీలాదేవి, పరిపూర్ణురాలా, లక్ష్మీ సమానురాలా మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును, విసినికర్రను, కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడగు శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమాడినట్లు చేయుము. శ్రీకృష్ణ పరమాత్మని దర్శించాలన్నటువంటి ఆరాటంలో ఓర్వలేక నీలాదేవిని నిష్ఠూరంగా నీ ఒక్క క్షణమైనా నీ ప్రియుని ఎడబాటు ఓర్వకుండా ఉండటం న్యాయం కాదు కదా. ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగదని గోపికలు లెమ్మని పలికారు. నీలాదేవి మాతృమూర్తి కనుక వీరి మాటలకు కోపం తెచ్చుకోలేదు. ఆలస్యం ఓర్వలేక ఏదో పలుకుచున్నారు. సమయం చూసి శ్రీకృష్ణుతో చెప్పవలను కానీ తొందరపడరాదు. తొందరపడిన కార్యం చెడుని భావించి మాట్లాడక పరుండి ఉండెను. ఆమె మాట్లాడకపోవట చేత శ్రీకృష్ణునే మేలుకొల్పుచున్నారు. మాకు ఈనాడు అనుగ్రహించంచో పూర్వం ఆర్తులైన దేవతలకు సాయపడి ఆర్జించిన నీ కీర్తి అంతయు మాసిపోవును కదా. నీవు నిర్మలుడవని ఆర్జవం కలవాడని లోకులు అనుకుంటున్నారు. నీవు ఇలా ఉండడం తగదని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణాలు కీర్తించి మేల్కొలిపారు. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ సెన్రు కప్పం తవిర్కం కలియే తూలేజాయ్. 33 కోట్ల దేవతలకు ముందుగా పోయి ముందు పిలిచి భయమును తొలగించే బలశాలి నిద్ర నుండి లెమ్ము. 33 కోట్ల దేవతలను ప్రసిద్ధంగా అంటారే గాని వేదమున 33గా పేర్కొనబడినారు. 8 వసువులు, 11 రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 2 దేవవైద్యులు అంటే అశ్విని దేవతలు, మొత్తం 33. అట్టి 33 దేవతలకు ఆపద కలిగినప్పుడు వారికి ఆపద కలగకముందే వారు తన వద్దకు రానవసరం లేకే వారి వద్దకు తానే వెళ్ళి వారికి యుద్ధంలో దెబ్బలు తగలకుండానట్లు వారికి ముందే తానే నడిచి కాపాడును. నిన్ను ఆశ్రయించి వేరొక ఫలమును సాధించుకొనడి అమరులకే కానీ నీవు తప్ప వేరొక ఫలం అక్కర్లేదనడి అనన్య ప్రయోజనులకు మాకు ఉపకరించదా. నిన్ను ఆశ్రయించి కార్యమును సాధించుకొని వారి ప్రయోజనం తీరిన తర్వాత పారిజాతం మొక్కను నీవు పట్టుకుని పోవచున్నావని వజ్రహస్తుడే నిన్నే వధింపజూసిన ఇంద్రాదులకే కానీ సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు నీ కైంకర్యమునే కాంక్షించు మా వంటి వారికి ఉపకరించదా. చంపినను చావని అమరులకు సాయపడదువే గాని నిన్ను విడిచిన బ్రతుకులేని మా వంటి వారిని అనుగ్రహింపవా. నిన్ను పిలిచి నీచేత కార్యం చేయించుకున్న వార్లకే గాని నీ వాకిటి వచ్చి నిలిచి నీ దర్శనమునకై తహతలాడేడు వారి కార్యమును చెయ్యరాదా. నీవే మా ఇండ్లకు వచ్చి రక్షించుట నీ స్వభావమై ఉండగా నిన్ను పొందకుండా ఉండలేక మా స్వరూపమునకు విరుద్ధమైనను నీ వాకిలి వద్దకు నడిచి వచ్చితిమి అని ఉపేక్షించుచుంటివా. నీవే మమ్మల్ని స్మరించి నీ సన్నిధికి చేర్చుకోవలసి ఉండగా మేము నిన్ను స్మరించడం అపరాధమని భావించుతవా. నీవు బలశాలివి, మేము బలహీనులము. నీ బలమే మాకు బలము, కానీ వేరు బలం లేదు. కావున నీ బలముచే మమ్మల్ని కాపాడుము.
మమ్మల్ని కాపాడటకు నీవు యుద్ధం చేయనవసరం లేదు, నీ ప్రతిజ్ఞను వీడి చక్రం పట్టనవసరం లేదు. మేము ఎందుకు వచ్చామంటే నిద్ర మేల్కొన్నప్పుడు ఆ దివ్య ముఖమండల సౌందర్యమును మేము దర్శించినట్లు నీవు నిద్ర నుండి లెమ్ము స్వామి అని గోపికలు స్వామిని మేల్కొలిపి అర్థించారు. సెప్పముడయాయ్ తెరలుడయ్యాయ్ ఆర్జవం కలవాడా పరాక్రమం గలవాడా, సెత్తార్కు వెప్పం కొడుక్కు విమలా తూలెజాయ్ శత్రువులకు భయజ్వరమును కలిగింపజాలిన నిర్మలా నిద్రవీడుము. సెప్పమను పదమునకు రక్ష, ఆర్జవమున 2 అర్థాలు కలవు. శత్రువులను ఎదిరించినప్పుడు తనకు ప్రమాదం కలగకుండా సహజముగు రక్ష కలవాడు, తనకు తానుగా రక్షకుడుగా ఉండుటయే కాక రక్షణయే స్వభావంగా ఉండేవాడు. ఆర్జవం కలవాడా అని 2వ అర్థం. మనోవాక్ కర్మల యందును ఒకే రూపంగా ఉండుట ఆర్జవం. కృష్ణ పరమాత్మ పాండవుల విషయమున ఆర్జవం కలవాడయ్యి కౌరవుల విషయమున అనభిభవనీయుడై చక్రం పట్టనని చక్రం పట్టుట పగలు రాత్రిగా కనపడినట్లు చేయుచు అర్జున్ని ప్రతిజ్ఞ కాపాడటం మున్నగునవి చేశాడు. పరమాత్మను ఆశ్రయించుటయే పుణ్యకర్మ, ఆయన్ని ఆశ్రయించకపోవటయే పాపకర్మ. వానిని అనుసరించి ఆశ్రయించిన వారికి ఉజ్జీవించుటకు తగిన పరికరమునిచ్చి తరింపజేయను, ఆశ్రయించని వారికి నశించుటకు తగిన పరికరమునిచ్చి నశింపజేయను. ఇది పరమాత్మ యొక్క శుద్ధ స్వభావం. ఇంతకాలము నీ నుండి వేరొక ప్రయోజనము కాంక్షించి నిన్ను ఆశ్రయించిన వారి కార్యములను నెరవేర్చావు. నీ ఆశ్రిత రక్షణముకై అనాశ్రితులకు ఆశ్రిత విరోధులను విరోధులుగా భావించి నశింపజేశావు. అట్లు ఆర్జించిన కీర్తి అంతయు అబలలము అనన్య ప్రయోజనంలో అగుమేము వచ్చి నిద్ర వీడుమా అని అర్థించను మేల్కొనుకున్నావు. స్వామి మేల్కో అని ప్రార్థించారు. ఇట్లు ప్రార్థించినను శ్రీకృష్ణుడు మేల్కొనలేదు. ఈతను లేపి లాభం లేదని దయామయురాలకు నీలాదేవిని లేపుచున్నారు. సెప్పెన్న మెన్ములై సెవ్వాయ్ సిరుమరంగుల్ నప్పెన్నై నంగాయ్ తిరువై తూలెజాయ్. స్వర్ణ కలసమును పోలిన మృదువైన స్తనములు, ఎర్రని దొండపండు వంటి పెదవి, సన్నని నడుము కలిగిన ఓ నీలాదేవి, ఓ శ్రీరూపిణి మేల్కొనుము. నీలాదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణించి మేల్కొల్పుతున్నారు. శ్రీకృష్ణుడు స్వతంత్రుడైనా కదా అని మేల్కొని రాగలడు. భరణలో పెట్టిన నగవలే నీలాతుంగ స్తనగిరి తటములను ఆశ్రయించి నిద్రించుచున్నాడు స్వామి. స్వామి లేవలేకపోవుట చేత ఆమె తన వక్షసీమ నుంచి విడిచిన గదా వచ్చుట. అందుచే అమ్మ నీ వక్షసీమను అడిగి ఉన్న స్వామిని నీవే లేపమని ఆమె సౌందర్యాన్ని వర్ణించి మేల్కొల్పారు. అప్పుడు లోపల నుండి నీలాదేవి, నేను నిద్రపోవట్లేదు, మీ విషయమే ఆలోచిస్తున్నాను, మీకేమి ఇప్పించవలను, ఎలా ఇప్పించాలి, మీకు వాంఛితాలేంటో తెలపండి అని పలికెను. అప్పుడు గోపికలు ఇట్లు చెప్పుచున్నారు. ఉక్కమము తట్టొళియం తందున్ మణాళనై ఇప్పోతో ఎమ్మై నీరాట్టు. విసనకర్రను అద్దమును ఇచ్చి నీ ప్రియంతో మేము స్నానం చేయనట్లు చేయుము. విసనకర్ర అద్దము మున్నగునవి వీరు చేయబోయే వ్రతమునకు కావలసిన పరికరాలు. ఆ పరికరాలనిచ్చి నీవు చెప్పినట్లు చేయు స్వభావం గల నీ వల్లభుని మమ్మల్ని కలిసి స్నానం ఆడినట్లు చేయము. వీరు చేయు వ్రతము స్నానవ్రతం కనుక స్నానం చేయనట్లు చేయమని కోరారు. ఈ భగవదను భవావగాహనమే వీరు కోరెడి స్నానము. ఈ స్నానమునకు పరికరాలు అద్దము, విసనకర్ర అంటే ఆలవట్టం. విసనకర్రతో విసురుడిచే శరీరంపై ఉండు స్వేదజలము తొలగి తాపం తీరును. మన ఆత్మలకు క్లేశము కలిగించునని అహంకారాలు మమకారాలు. ఈ అహంకార మమకారాలు తొలగిన గాని క్లేశము తొలగును. వానిని తొలగింపు చేయట అమ్మవారి కటాక్షంపై ఆధారపడి ఉంటాయి. ఇవియే భగవదనుభవమునకు విరోధులు. నమః అను పదమునకు మనకు విసనకర్ర వల్లే పనిచేయును. అర్థం ఏం చేస్తుందంటే స్వస్వరూపాన్ని తెలియజేస్తుంది. ప్రణవము జీవస్వరూప జ్ఞానం తెలియజేయను. మకారవాచ్యుడకు జీవుడు అకారవాచ్యుడకు పరమాత్మకే చెందినవాడని ఓం తెలియజేస్తుంది. అందుచే ఇది అర్థం. నారాయణ శబ్దవాచ్యుడకు పరమాత్మకే సర్వవిధ కైంకర్యములు చేయుచుండటే పరమ పురుషార్థం. ఇదియే స్నానము. విసనకర్రను అద్దమును ఇచ్చి నీ వల్లభంతో స్నానమాడునట్లు చేయమని అర్థించట్లో భగవత్ప్రాప్తికి విరోధులకు అహంకార మమకారాల నివృత్తిని కలిగించి స్వస్వరూప జ్ఞానం కలిగించి శ్రీమన్నారాయణుడే ఉపాయంగా శ్రీమన్నారాయణు చేరినట్లు పురుషకార భూతురాలినిగా నిన్ను శరణు పొందుచున్నాము. మాకు అభిముఖురాలవై మమ్మల్ని అందరినీ తరించువమ్మా అని గోపికలు నీలాదేవిని మేల్కొల్పారు. జై శ్రీమన్నారాయణ.